హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ ఆద్య. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్. ఒక బౌల్ తీసుకొని దానిలో 1/2 లీటర్ పాలు యాడ్ చేసుకోవాలి. పాలు మీరు ఫుల్ ఫ్యాట్ పాలు తీసుకోవచ్చు. ఆ తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని దానిలోకి 3 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. మనకి కస్టర్డ్ పౌడర్ మార్కెట్లో చాలా ఫ్లేవర్స్ దొరుకుతుంది. నేను బటర్ స్కాచ్ తీసుకున్నాను. ఇప్పుడు దానిలోకి కొంచెం కొంచెం పాలు కలుపుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. కొంచెం కూడా ఉండలు ఉండకూడదండి, మనకి ఫ్రూట్ సలాడ్ సరిగ్గా రాదు. ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టుకున్న పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత దానిలోకి 1/2 కప్పు కంటే ఎక్కువ షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ మొత్తం పాలల్లో కరిగిపోయేదాకా ఉంచుకోవాలి. ఆ తర్వాత మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ పాలల్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకునేటప్పుడు కలుపుకొని, ఎందుకంటే కస్టర్డ్ పౌడర్ వెంటనే చిక్కపడిపోతుంది. కస్టర్డ్ పౌడర్స్ చాలా రకరకాలు ఉంటాయని చెప్పాను కదా, దాంట్లో బటర్ స్కాచ్ ఒకటి, స్ట్రాబెర్రీ ఒకటి చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. ఇలా ఈ మిశ్రమం వచ్చిన తర్వాత మనం లైట్గా కుంకుమ పువ్వు యాడ్ చేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. కుంకుమ పువ్వు అనేది ఆప్షనల్ మాత్రమే. కుంకుమ పువ్వు వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ స్టవ్ మీద ఉంచి దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని అలా ఉంచుకోకూడదండి, గరిటతో మనం కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే పైన మీగడ కట్టిద్ది. మీగడ కడితే ఫ్రూట్ సలాడ్ అంత బాగోదు. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఒక 2 to 3 అవర్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రూట్స్ తీసుకుందామండి. ముందు డ్రాగన్ ఫ్రూట్, యాపిల్, కివి, బనానా, మ్యాంగో అండ్ పొమోగ్రానేట్. 2 to 3 అవర్స్ తర్వాత బౌల్ని బయటికి తీసి ఒకసారి కలుపుకొని దానిలోకి ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం. ఫ్రూట్స్ అనేవి ఆప్షనల్ అండి, మీకు నచ్చిన ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ నేను యాపిల్ వేసాను, కివీ వేసాను, పొమోగ్రానేట్, డ్రాగన్ ఫ్రూట్, బనానా అండ్ కొంచెం మ్యాంగోని టాపింగ్స్కి కొంచెం ఉంచుకోండి, చాలా బాగుంటుంది. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయింది. ఈ సమ్మర్లో ఇంట్లో పిల్లలకి, పెద్దలకి అందరికీ చాలా టేస్టీగా, ఈజీగా చేయొచ్చు ఈ రెసిపీని. ఒకసారి ట్రై చేసేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.